సో నిన్నటి వరకు మనం గ్రిడ్ వ్యూ గురించి బేసిక్ కంట్రోల్స్ గురించి చెప్పుకోవడం జరిగిందండి. ఈరోజు మనం కీ కాన్సెప్ట్ అయినటువంటి వెబ్ డాట్ కాన్ఫిగ్ గురించి నేర్చుకుందాం. ఈ వెబ్ డాట్ కాన్ఫిగ్ అనేది ఇప్పటి వరకు మనం చాలాసార్లు దీన్ని చూడడం జరిగింది, వాడడం జరిగింది. కానీ అసలు దీని మెయిన్ ఇంపార్టెన్స్ అనేది ఏంటి అన్నది ఈరోజు మనం నేర్చుకున్నాము. సో ప్రతి అప్లికేషన్కి కూడా కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. అంటే మేబీ కొన్ని సెక్యూర్ సెట్టింగ్స్ అవ్వచ్చు, లేకపోతే మనం వాడుతున్నటువంటి ఫ్రేమ్వర్క్ డీటెయిల్స్ కావచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ టూల్స్ ఏమైనా వాడుతుంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు. ఇవన్నీ కూడా ఈ కన్ఫిగరేషన్ సెట్టింగ్లో స్టోర్ అవుతూ ఉంటాయి. ఈ కన్ఫిగరేషన్ సెట్టింగ్స్ వచ్చేటప్పటికి మనకి 2 టైప్స్ ఆఫ్ కన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయండి మన ఎక్కడైనా సరే. జనరల్గా 2 ఫైల్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఒకటి మిషన్ డాట్ కన్ఫిగరేషన్ అని చెప్పేసి ఉంటుంది, మిషన్ డాట్ కన్ఫిగరేషన్ అని చెప్పేసి. ఇంకా రెండోది వచ్చేటప్పటికి వెబ్ డాట్ కన్ఫిగరేషన్. ఈ వెబ్ డాట్ కన్ఫిగరేషన్ అనేది మనం చాలాసార్లు మీరు అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడల్లా మీ అప్లికేషన్తో పాటు ఒకటి క్రియేట్ అవుతుంటుంది. దిస్ ఇస్. ఇంకా రెండవది వచ్చేటప్పటికి మిషన్ డాట్ కన్ఫిగరేషన్. ఈ మిషన్ డాట్ కన్ఫిగరేషన్ అనేది మనకి ఒక సర్వర్కి వచ్చి, అంటే ఒక సిస్టమ్కి వచ్చి ఒక మిషన్ డాట్ కన్ఫిగరేషన్ మాత్రమే ఉంటుంది అనమాట. ఈ వెబ్ డాట్ కన్ఫిగరేషన్ అనేది అప్లికేషన్కి ఒకటి ఉంటుంది, ఒకటి కాకుండా మల్టిపుల్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే వెబ్ డాట్ కాన్ఫిగ్ అనేది అప్లికేషన్లో ఉంటుంది, మిషన్ డాట్ కాన్ఫిగ్ అనేది సిస్టమ్కి ఒకటి ఉంటుంది. అయితే వీటిలో ఏముంటాయంటే కన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఉంటాయి. సో మిషన్ డాట్ కాన్ఫిగ్లో ఏముంటుందంటే టోటల్ అప్లికేషన్స్, అంటే ఆ సర్వర్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ అన్నిటికీ రిలేటెడ్ సెట్టింగ్స్ మనకి ఈ మిషన్ డాట్ కాన్ఫిగ్లో ఉంటాయి. అయితే ఈ మిషన్ డాట్ కాన్ఫిగ్ని మనం మాన్యువల్గా ఎడిట్ చేసే ఛాన్స్ ఎప్పుడు కూడా మనకి రాదనమాట, అంటే అంత అవసరం ఉండదు మనకి. సో మెయిన్ ఫోకస్ మనం దేని మీద పెడతామంటే వెబ్ డాట్ కాన్ఫిగ్ మీద పెడతాం. సో ఈ మిషన్ డాట్ కాన్ఫిగ్ అనేది ఎక్కడ ఉంటుంది అన్నది డౌట్ కూడా మీకు రావచ్చు, అది కూడా నేను క్లియర్ చేస్తాను. మీరు సిస్టంలో ఓఎస్ ఉన్నటువంటి డ్రైవ్కి వెళ్ళి అందులో మనకి విండోస్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఈ విండోస్ ఫోల్డర్లో మనకి మైక్రోసాఫ్ట్ డాట్ నెట్ అని చెప్పేసి ఇంకొక ఫోల్డర్ ఉంటుంది. ఇందులో ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ ఉంటుంది. ఇందులో వర్షన్ 2.0 50.727 ఇదే ఫోల్డర్, అంటే ఇంకా ఉండొచ్చు బట్ ఈ ఫోల్డర్లోనే మనకి అది కనిపిస్తుంది. ఇక్కడ కన్ఫిగ్ అని చెప్పేసి ఒక ఫోల్డర్, ఇందులో చూడండి మిషన్ అని ఉంది. సో దిస్ ఇస్ మిషన్ డాట్ కాన్ఫిగ్ అనమాట. ఇది సిస్టమ్కి ఒకటే ఉంటుంది. సో దీంట్లో ఏ సెట్టింగ్స్ ఉంటాయంటే మన ఈ సిస్టమ్ ఇన్ ద సెన్స్ సర్వర్ అనుకోండి, ఈ సర్వర్లో మనం రన్ చేస్తున్నటువంటి అప్లికేషన్ రిలేటెడ్ సెట్టింగ్స్ అన్నీ కూడా గ్లోబల్గా అన్నీ ఇక్కడ కూడా మిషన్ డాట్ కాన్ఫిగరేషన్లో ఉంటాయి. సో ఇంకా ఈ వెబ్ డాట్ కాన్ఫిగ్ వచ్చేటప్పటికి మన అప్లికేషన్లో మనం చాలాసార్లు చూసాము, వాడాము కూడాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం వ్యూ స్టేట్ గురించి చెప్పుకున్నప్పుడు ఈ వెబ్ డాట్ కాన్ఫిగ్లో పేజెస్ అనే ట్యాగ్లో మనం వాటిని మాడిఫై చేయడం జరిగింది. అదేవిధంగా మన ఫైల్ అప్లోడ్ కంట్రోల్తో వర్క్ చేస్తున్నప్పుడు హెచ్టిటిపి రన్ టైం, ఇక్కడ ఎప్పుడైతే మనం 20 MB కన్నా ఎక్కువ ఫైల్ అప్లోడ్ చేస్తున్నామో అప్పుడు మ్యాక్స్ రిక్వెస్ట్ లెంత్ అని చెప్పేసి మనం వాడడం జరిగింది. అలాగే కొర్రీ స్ట్రింగ్ వాడుతున్నప్పుడు మ్యాక్సిమం కొర్రీ స్ట్రింగ్ లెంత్ అని చెప్పేసి, అంటే ఇప్పటి వరకు మనం వాడాం వెబ్ డాట్ కాన్ఫిగ్ అనేది, బట్ వాట్ టైప్ ఆఫ్ సెట్టింగ్స్ మనం ఇందులో వాడతాం అన్నది ఈరోజు మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం అనమాట. అయితే ముందుకి వెళ్ళే ముందు అసలు బేసిక్స్, అసలు ఏంటి వెబ్ డాట్ కాన్ఫిగ్ అంటే ఏంటి అన్నది ఒకసారి చూసినట్లయితే మెయిన్ థింగ్ ఏంటంటే జనరల్గా ప్రతి అప్లికేషన్లో కూడా మన థర్డ్ పార్టీ అప్లికేషన్స్ వాడే ఛాన్స్ ఉంటుంది. ఇన్ ద సెన్స్ మనకి టెల్రిక్ అని, అజాక్స్ కంట్రోల్స్ అని డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి మనం ఇక్కడ యాడ్ చేస్తూ ఉంటాం అనమాట ఈ ప్రొవైడర్స్లో సంథింగ్. అది ఫస్ట్ పాయింట్. రెండవది వచ్చేటప్పటికి జస్ట్ మనం గ్లోబల్ వాల్యూస్ కింద ఫ్యూ వాల్యూస్ కూడా మనం ఇక్కడ స్టోర్ చేసుకునేటువంటి ఛాన్సెస్ ఉంటుందన్నమాట, కనెక్షన్ స్ట్రింగ్స్. అదేవిధంగా ఇక్కడ మనకి యాప్ సెట్టింగ్స్ అని కూడా ఉంటాయి, యాప్ సెట్టింగ్స్. ఇందులో కూడా వీ కెన్ డిఫైన్ సమ్ గ్లోబల్ వాల్యూస్, అంటే ఇక్కడ డిక్లేర్ చేసినటువంటి వాల్యూస్ని త్రూ అవుట్ యువర్ అప్లికేషన్లో మీరు ఎక్కడైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే
ఇంకొంచెం బేసిక్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ వెబ్ డాట్ కాన్ఫిగ్ అనేది బేసిక్గా ఒక అప్లికేషన్కి ఒకటి మాత్రమే ఉంటుంది. సో అండ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఇది అప్లికేషన్ ఉంది, ఈ అప్లికేషన్లో మనకి వెబ్ డాట్ కాన్ఫిగ్ ఒకటే ఉంది, దాన్ని మనం ఓపెన్ చేసాం. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే ఈ వెబ్ డాట్ కాన్ఫిగ్ అనేది XML ఫార్మెట్లో ఉంటుంది. XML ఫార్మెట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఈ XML గురించి కూడా మనకి ఒక సెషన్ తీసుకుందాము. సో ఇట్ ఈజ్ ఇన్ XML ఫార్మెట్. అంటే ఇక్కడ ట్యాగ్స్ ఇవన్నీ కూడా మనం ఓన్ ఫ్రీ డిఫైన్ థింగ్స్ ఉంటాయి అన్నమాట, మనం ఓన్గా రాసుకోవచ్చు. ఇప్పుడు HTMLలో ఓన్ ట్యాగ్స్ రాసుకోవడానికి ఉండదు. బి ట్యాగ్ అంటే బి, ఐ ట్యాగ్ అంటే ఐ ట్యాగ్, ఇలా మాత్రమే మనం రాసుకోవాల్సి వస్తుంది. బట్ వేరేజ్ XMLకి వచ్చేటప్పటికి మన ఓన్ ట్యాగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఏదైనా ఒక ట్యాగ్ కావాలనుకోండి, మీరు రాసుకోవచ్చు అనమాట. యూ కెన్ రైట్ అవర్ ఓన్ ట్యాగ్స్. సో XML గురించి మనకి ఒక సెషన్ తీసుకుందాము, దాంట్లో డిస్కస్ చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ ఈ వెబ్ డాట్ కాన్ఫిగరేషన్ అనేది XML ఫార్మెట్లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాప్ సెట్టింగ్స్ అని ఉంది. ఇక్కడ ఈ యాప్ సెట్టింగ్ అనేది కంపల్సరీగా మీరు ఇలాగే రాయాలి. లేదు నేను యాప్ సెట్టింగ్స్ అని రాస్తాను అంటే ఇట్ విల్ నాట్ టేక్ అనమాట. ఓకే, షుడ్ గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా ఇది మనకి కేస్ సెన్సిటివ్. ఇంకా తర్వాత ఏంటంటే ఈ వెబ్ డాట్ కాన్ఫిగ్ అనేది మనం ఒకటే క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పాం. బట్ ది థింగ్ ఏంటంటే రూట్కి ఒకటి క్రియేట్ చేయొచ్చు. రూట్ ఇన్ ద సెన్స్ ఇది ఒక రూట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫోల్డర్ ఉంది నాకు, ఈ ఫోల్డర్లో మీరు ఇంకొక వెబ్ డాట్ కాన్ఫిగ్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ న్యూ ఐటమ్, సెలెక్ట్, అక్కడ డిఫరెంట్ టెంప్లెట్స్ ఉంటాయి కదా, ఈ టెంప్లెట్లో మీరు ఏం చేస్తారంటే కాన్ఫిగరేషన్ ఫైల్ అని ఉంటుంది, యూ కెన్ సెలెక్ట్ దట్ వన్, దిస్ వన్ ఇక్కడ ఉంది కదా. సో వెబ్ డాట్ కాన్ఫిగ్ యాడ్. అయితే యాడ్ చేసేటప్పుడు మనం ఇంతకుముందు .css ఫైల్స్కి మనం నేమ్ చేంజ్ చేస్తున్నాం, కానీ ఇక్కడ నేమ్ చేంజ్ చేయకూడదు. నేమ్ షుడ్ బి వెబ్ డాట్ కాన్ఫిగ్. మీరు ఎన్నైనా తీసుకోండి, కానీ నేమ్ మాత్రం వెబ్ డాట్ కాన్ఫిగే ఉండాలి. ఈ కాన్ఫిగ్ అనేది ఎక్స్టెన్షన్ అనమాట, కాన్ఫిగరేషన్ అని వస్తుంది. సో యాడ్, సో యూ కెన్ సీ హియర్. ఇలా ఇక్కడ కంటెంట్ అన్నది ఒక రూట్ అనమాట, ఈ రూట్లో మీరు ఒక వెబ్ డాట్ కాన్ఫిగ్ తీసుకోవచ్చు. అలాగా సపోజ్ వేరే ఫోల్డర్ ఉంది, ఫాంట్స్ అని ఉంది, ఫాంట్లో మీకు కావాలనుకుంటే ఎందుకు తీసుకోవాలి అనేది నేను ముందు మీకు చెప్తాను. బట్ రూట్కి వచ్చి ఒక వెబ్ డాట్ కాన్ఫిగ్ని మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట అండి. సో దానివల్ల ఉపయోగం ఏంటన్నది మనం చూద్దాం. అయితే టిపికల్గా ఈ వెబ్ డాట్ కాన్ఫిగ్ని మనం క్లాసిఫికేషన్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడండి, స్టార్టింగ్ వచ్చి మనకి కాన్ఫిగరేషన్ అని చెప్పేసి మెయిన్ రూట్ ఉంటుంది, దీన్ని రూట్ అని పిలుస్తాం మనం. ఇదొక రూటు, ఇదొక రూట్ అనమాట. సో మెయిన్ రూట్లో మనకి ఈ కన్ఫిగ్ సెక్షన్ చెప్పేసి ఒకటి, యాప్ సెట్టింగ్స్ ఒకటి, కనెక్షన్ స్ట్రింగ్స్ ఒకటి, దీని తర్వాత సిస్టమ్ డాట్ వెబ్ ఒకటి, రన్ టైమ్, ఎంటిటీ ఫ్రేమ్వర్క్, ఇవన్నీ మెయిన్ థింగ్స్. అయితే వీటిలో మనం అన్నీ టచ్ చేయమండి, జస్ట్ మనకు అవసరమైనవి ఏంటంటే యాప్ సెట్టింగ్స్ ఒకటి, కనెక్షన్ స్ట్రింగ్స్ ఒకటి, సిస్టమ్ డాట్ వెబ్ ఒకటి. చాలా రేర్ కేసెస్లో మనం ఈ రన్ టైమ్ అనేది టచ్ చేస్తాం, లేదు ఇది కూడా మనకి పెద్ద టచ్ చేయం, బట్ చాలా రేర్ కేసెస్లో దీన్ని చేయవలసి వస్తుంది. సో ఫస్ట్ వీ విల్ ఫోకస్ ఆన్ సిస్టమ్ డాట్ వెబ్, కనెక్షన్ స్ట్రింగ్స్, దెన్ యాప్ సెట్టింగ్స్. ఓకే, నెక్స్ట్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్ సెట్టింగ్స్ మీద ఫోకస్ చేద్దాం. ఈ యాప్ సెట్టింగ్స్ అంటే మనం ఇంతకుముందే నేను చెప్పడం జరిగింది, ఈ యాప్ సెట్టింగ్స్లో వీ కెన్ స్టోర్ ద గ్లోబల్ వాల్యూస్. గ్లోబల్ వాల్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సమ్ సిచ్యువేషన్లో కొన్ని వాల్యూస్ మనకి ప్రతిసారి అవసరం అవుతూ ఉంటుంది. ఏ వాల్యూస్ అంటే సపోజ్ ఏదైనా ఒక ఎన్క్రిప్టెడ్ కీ ఉందనుకుందాం, ఎన్క్రిప్ట్ చేయడానికి డిక్రిప్ట్ చేయడానికి మనకి ఆ కీ అవసరం. సో ఎక్కడైతే మనం డేటాని ఎన్క్రిప్ట్ చేస్తున్నామో అప్పుడు ఆ కీ తీసుకుంటాం, మళ్ళీ డిక్రిప్ట్ చేసేటప్పుడు ఆ కీని మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే దీన్ని మనం మాన్యువల్గా ఎక్కడ కావాలితే అక్కడ మనం క్రియేట్ చేసుకుని వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్దర్ ఆ ఎన్క్రిప్ట్ కీ తను చేంజ్ చేద్దాం అనుకున్నాడు క్లయింట్, అప్పుడు మనకి దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు గెట్ సమ్ ప్రాబ్లం, ప్రతి చోట మళ్ళీ చేంజ్ చేసుకుంటూ రావాలి. దాని బదులుగా అటువంటి గ్లోబల్ వాల్యూస్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట అండి. ఇక్కడ మనకి ఏముంటుంది, యాడ్, క్లియర్, రిమూవ్ అని చెప్పేసి 3 మెథడ్స్ ఉంటాయి.
క్లియర్ అంటే మీకు తెలిసిందే, మొత్తం అప్పటి వరకు ఎగ్జిస్టింగ్ ఉన్నాయని అన్ని వాల్యూస్ని క్లియర్ చేసేస్తుంది. నౌ యాడ్ గురించి తెలుసుకుందాము. యాడ్ అనే ట్యాగ్కి మనకి 2 థింగ్స్ అయితే కంపల్సరీ వాడాలి. ఒకటి ఏంటంటే కీ, రెండోది వచ్చేటప్పటికి వాల్యూ. సో కీ అని వచ్చేటప్పటికి నేను ఏ తీసుకుంటున్నాను, వాల్యూ వచ్చేటప్పటికి 10 అని తీసుకుంటున్నాను. ఏ ఈక్వల్ టు 10. ఇప్పుడు ఈ 10 వాల్యూని మీరు ఎక్కడైనా సరే మీకు కావాల్సినటువంటి మీ అప్లికేషన్లో మీకు కావాల్సినటువంటి పేజ్లో యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక న్యూ వెబ్ ఫామ్ తీసుకుంటున్నాను. సో రైట్ క్లిక్, యాడ్ న్యూ వెబ్ ఫామ్. దీనికి నేను యాప్ సెట్టింగ్స్ లేదా కాన్ఫిగ్ డెమో అని చెప్పేసి ఒక పేజ్ క్రియేట్ చేస్తున్నాను. దీంట్లో ఏం చేస్తా అంటే ఒక లేబుల్ తీసుకుంటున్నాను నేను, ASP label id equal to lbl display, then run it equal to sub. So now page load low, just go to the code.cs, go to the code. ఇక్కడ నేను ఏం చేస్తానంటే web.configuration లో మనం ఇచ్చినటువంటి ఈ వాల్యూ a ఈక్వల్ టు 10 అని ఇచ్చాం కదా, ఈ వాల్యూని రీడ్ చేస్తాను. అయితే ఇలా రీడ్ చేయడానికి we need some specified class. అదేంటంటే configuration manager. సో నేమ్ స్పేస్ యాడ్ చేస్తున్నాను. సో ఈ కన్ఫిగరేషన్ మేనేజర్ అనేది ఎక్కడ ఉంటుందంటే system.configuration అని చెప్పేసి ఈ నేమ్ స్పేస్లో ఉంటుంది. ఈ కన్ఫిగరేషన్ మేనేజర్ తోటి we have a property that is app settings. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ అనమాట. సో ఈ కలెక్షన్ అన్నది ఇప్పుడు మనం ఇండెక్స్ వాల్యూ తోటి యాక్సెస్ చేయొచ్చు, లేదా ఆ కీ వాల్యూ ఇస్తున్నాం కదండి మనం ఇక్కడ, దిస్ ఇస్ ఏ, ఇది కీ, వీ కెన్ యాక్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ కీ దిస్ వే, అదర్వైజ్ ఇండెక్స్ వాల్యూ. సో అక్కడ ఉన్నది ఒకటే కాబట్టి వీ కెన్ యాక్సెస్ లైక్ 0, బట్ ఆల్వేస్ ఇట్ ఈస్ బెటర్ టు యాక్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ కీ నేమ్. అంటే కీ నేమ్ తోటి యాక్సెస్ చేయడం అనేది కొంచెం మంచి పద్ధతి అనమాట. దిస్ ఈస్ అంటే ఈ విధంగా దాన్ని మనం యాక్సెస్ చేయొచ్చు. సో ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే ఒక లేబుల్లో డిస్ప్లే చేస్తున్నా, label.text ఈక్వల్ టు సో దిస్ వాల్యూ, అండ్ అది లేబుల్ కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే దాన్ని టు స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. సో రన్ చేసే ముందు జస్ట్ మేక్ ఇట్ యాజ్ స్టార్ట్ పేజ్, సెట్ యాజ్ స్టార్ట్ పేజ్ అండ్ రన్ దిస్. దిస్ ఈస్ ఈ విధంగా మనం అక్కడ ఉన్నటువంటి వాల్యూని రీడ్ చేయొచ్చండి. అయితే మీకు ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన అప్లికేషన్లో సర్వీస్ ట్యాక్స్ వాడామనుకోండి. కొన్ని అప్లికేషన్స్ మనం సర్వీస్ ట్యాక్స్ వాడుతూ ఉంటాం. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆ సర్వీస్ ట్యాక్స్ అనేది మాడిఫై అవుతూ ఉంటుంది, పెరగచ్చు తగ్గచ్చు. సో మీరు హార్డ్ కోడ్ ఎక్కడ పెడితే అక్కడ సర్వీస్ ట్యాక్స్ డిఫైన్ చేసుకుని కోడింగ్ రాసుకున్నారనుకోండి, మీరు ఎక్కడైతే వాటిని అసైన్ చేస్తున్నారో అక్కడ మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయవలసి వస్తుంది. అలా కాకుండా ఆ సర్వీస్ ట్యాక్స్ అన్నది మీరు ఇక్కడ డిఫైన్ చేసుకుని ఇక్కడ నుంచి మీరు రీడ్ చేస్తున్నారు అనుకుందాం. ఇలా రీడ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఒకవేళ సర్వీస్ ట్యాక్స్ అప్డేట్ అయింది అనుకోండి, యూ కెన్ అప్డేట్ హియర్. సపోజ్ ప్రస్తుతానికి 14.5 ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 15 అయింది అనుకోండి, సింపుల్గా మీరు ఇక్కడ అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా ఇది మిగతా అన్ని చోట్ల కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈ యాప్ సెట్టింగ్స్లో డిక్లేర్ చేసుకున్నటువంటి గ్లోబల్ వాల్యూస్ మీ అప్లికేషన్లో మీరు ఎక్కడైనా సరే యాక్సెస్ చేయొచ్చు. అలా యాక్సెస్ చేయడానికి మీకు కావాల్సింది ఇక్కడ కన్ఫిగరేషన్ మేనేజర్. సో మనం నిన్నటి వరకు గ్రిడ్ వ్యూ తోటి చాలా ఎగ్జాంపుల్స్ చేస్తున్నామండి. ఇది ఒక పేజ్, ఇక్కడ ఏం చేసాం, కనెక్షన్ స్ట్రింగ్ రాసాం. అలాగే ఇదొక పేజ్, ఇక్కడ కూడా ఏం చేశాను, కనెక్షన్ స్ట్రింగ్ రాశాను. సో ఇదొక పేజ్, ఇక్కడ కూడా ఏం చేసాం, కనెక్షన్ స్ట్రింగ్ రాసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్వర్ కానీ లేకపోతే యూజర్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ మారింది. అప్పుడు మీరు ఏం చేయాలి, ప్రతి పేజ్లో, అంటే ఇక్కడ నేను 3 పేజెస్ ఉన్నాయి, 3 పేజ్లో కూడా మీరు దాన్ని మాడిఫై చేయాలి. సో అదేమవుతుంది, మనకి కొంచెం హెడేక్ లాగా తయారవుతుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈ కనెక్షన్ స్ట్రింగ్ అనేది నేను ఇక్కడ గ్లోబల్గా డిక్లేర్ చేస్తున్నాను. అంటే ఏం చేస్తాను, నేను యాడ్ కీ ఈక్వల్ టు కనెక్షన్ అని చెప్పేసి ఇస్తున్నాను. వాల్యూ ఇక్కడ రాసేస్తాను నేను, సర్వర్ ఈక్వల్ టు డాట్ యూజర్ ఐడి ఈక్వల్ టు SA
and password equal to ABC, then database equal to our database name equal to school అని చెప్పేసి. నౌ ఈ ప్లేస్లో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఈ కనెక్షన్ స్ట్రింగ్ బదులుగా ఇక్కడ కన్ఫిగరేషన్ మేనేజర్ సో నేమ్ స్పేస్ యాడ్ చేస్తున్నాను, system.configuration ఉంటుంది. దీంతో వీ హ్యావ్ యాప్ సెట్టింగ్స్ ఆఫ్ కీ నేమ్ వచ్చేటప్పటికి కాన్ అని ఇచ్చాను. ఓకే, .toString ఇలా రాశానండి. ఇప్పుడు ఏం చేయొచ్చు, మనం వెరీ సింపుల్గా ప్రతి చోట మార్చవలసిన అవసరం లేదు కదా, సింపుల్గా web.config వచ్చి ఇక్కడ మీరు ఆ క్రెడెన్షియల్స్ మారిస్తే సరిపోతుంది. ఈ విధంగా మల్టిపుల్ పేజెస్లో మీకు ఎక్కడైతే వాల్యూ అవసరమో అటువంటి వాటిని మీరు గ్లోబల్గా డిక్లేర్ చేసుకోవడానికి ఈ యాప్ సెట్టింగ్స్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇలా ఎన్ని యాడ్ చేసుకోవచ్చు అన్న డౌట్ రావచ్చు, మీరు ఎన్నైనా చేసుకోవచ్చండి మీ రిక్వైర్మెంట్ని బట్టి. ఓకే, సో ఇట్ డజంట్ మ్యాటర్, మీరు ఎంతైనా సరే ఎన్ని వాల్యూస్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ సపోజ్ మీరు రిమూవ్ చేసేయాలనుకున్నారనుకోండి, దెన్ రిమూవ్ కీ. సో ఏ అనే కీని అది రిమూవ్ చేసేస్తుంది, బట్ ఇది పెద్ద అవసరం లేదు. ఒక మీరు రిమూవ్ చేసేయాలనుకుంటే దీనికి సింపుల్గా కమెంట్ పెట్టుకున్నా సరిపోతుంది, లేదా దాన్ని ఇక్కడ మీరు డిలీట్ చేసేయచ్చు కదా అలా. కానీ బట్ దెర్ ఈజ్ అన్ ఆప్షన్ టు రిమూవ్ ద కీ. సో ఈ విధంగా యాప్ సెట్టింగ్స్ని మనం ఉపయోగించుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఏం చేసాము, కనెక్షన్ స్ట్రింగ్ని కూడా యాప్ సెట్టింగ్స్లో రాసుకున్నాం. కానీ కనెక్షన్ స్ట్రింగ్స్ రాసుకోవడానికి ఇక్కడ మనకి ఒక సెపరేట్గా ఒక రూట్ ఉందన్నమాట. దిస్ ఈజ్ సో ఇందులో మన కనెక్షన్ స్ట్రింగ్ మాత్రమే రాయగలం. యాప్ సెట్టింగ్స్లో యూ కెన్ రైట్ ఎనీథింగ్ మీ రిక్వైర్మెంట్ని బట్టి. కానీ కనెక్షన్ స్ట్రింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ ఓన్లీ కనెక్షన్ స్ట్రింగ్స్ మాత్రమే మీరు రాయగలరు అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ వే లైక్ యాడ్, సో నేమ్ ఈక్వల్ టు డిఫాల్ట్ అని ఇస్తున్నాను, దెన్ కనెక్షన్ స్ట్రింగ్ ఈక్వల్ టు, దీని తర్వాత ప్రొవైడర్ అని కూడా ఉంటుంది, ప్రొవైడర్ నేమ్ కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మీరు ఏదైనా రాయొచ్చు, బట్ కనెక్షన్ స్ట్రింగ్లో యూ కెన్ రైట్ ఓన్లీ కనెక్షన్ స్ట్రింగ్ ఓన్లీ, ఇంకా మిగతా వాటిని మీరు రాయలేరు అనమాట. అయితే ఈ కనెక్షన్ స్ట్రింగ్ని ఎలా రీడ్ చేయొచ్చు అంటే సేమ్ కన్ఫిగరేషన్ మేనేజర్ తోటే వీ హ్యావ్ అనదర్ ప్రాపర్టీ. మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసినట్లయితే ఇంతకుముందు మీకు కనిపిస్తుంది, అది మనకి కనెక్షన్ స్ట్రింగ్స్ అని చెప్పేసి మరొకటి ఉంది, యాప్ సెట్టింగ్స్ అండ్ కనెక్షన్ స్ట్రింగ్స్. సో ఈ కనెక్షన్ స్ట్రింగ్స్ని కూడా ఎలా యాక్సెస్ చేయొచ్చు మనం, విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండెక్స్ వాల్యూ యాజ్ వెల్ యాజ్ నేమ్ .toString. సో ఈ విధంగా మనకి కనెక్షన్ స్ట్రింగ్స్ని రూట్ web.configలో ఉన్నటువంటి కనెక్షన్ స్ట్రింగ్ అనే రూట్ని ఉపయోగించుకోవచ్చు. మెయిన్ ఇంటెన్షన్ మీ డిఫరెన్షియేట్ మీకు తెలియవలసింది ఏంటంటే ఇక్కడ ఓన్లీ కనెక్షన్ స్ట్రింగ్స్ మాత్రమే రాయగలం, ఇక్కడ మీరు మీ వాల్యూస్ ఏవైనా సరే స్టోర్ చేసుకోగలరు అన్నమాట. అయితే ఇక్కడ కన్ఫిగరేషన్ మేనేజర్ .కనెక్షన్ స్ట్రింగ్స్ లాగానే వీ హ్యావ్ వన్ మోర్ థింగ్, అదేంటంటే కన్ఫిగరేషన్ సెట్టింగ్స్. దిస్ ఇస్ కన్ఫిగరేషన్ సెట్టింగ్స్, కన్ఫిగరేషన్ దెన్ సెట్టింగ్స్. దిస్ ఇస్ ఈ కన్ఫిగరేషన్ సెట్టింగ్స్లో ఓన్లీ మనకి యాప్ సెట్టింగ్స్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ చూడండి మీకు డిప్రికేటెడ్ అని వస్తుంది. డిప్రికేటెడ్ అంటే ఓల్డ్ వర్షన్ అనమాట. కరెంట్లీ దేనికన్నా అప్డేటెడ్ వర్షన్స్ ఉన్నాయి, ప్రస్తుతానికి దాన్ని అంటే ఉంది, బట్ దానికన్నా అడ్వాన్స్డ్ వర్షన్స్ ఉన్నాయని చెప్తుంది. బట్ హియర్ వీ హ్యావ్ అనదర్ ఆప్షన్ టు రీడ్ ద యాప్ సెట్టింగ్స్ ఫ్రమ్ ద web.config, దట్ ఈస్ కన్ఫిగరేషన్ సెట్టింగ్స్. దిస్ ఇస్ దీన్ని కూడా ఇక్కడ ఎలా యాక్సెస్ చేస్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ కీ నేమ్, అదర్వైజ్ ఇండెక్స్ వాల్యూ. దిస్ ఇస్ సేమ్ థింగ్. బట్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే కన్ఫిగరేషన్ సెట్టింగ్స్లో మనం ఓన్లీ యాప్ సెట్టింగ్స్ మాత్రమే రీడ్ చేయగలం, కానీ కన్ఫిగరేషన్ మేనేజర్కి వచ్చేటప్పటికి యాప్ సెట్టింగ్స్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ కనెక్షన్ స్ట్రింగ్స్ కూడా రీడ్ చేయగలమండి. సో దిస్ ఈజ్ అబౌట్ యాప్ సెట్టింగ్స్ అండ్ కనెక్షన్ స్ట్రింగ్స్.